ఉపవాసం ఉండేవాడు ఒక విశ్వాసం కలిగి ఉండాలి. రహస్యం అందు చూచు నా తండ్రి నాకేమిస్తాడు, ప్రతిఫలము ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఉపవాసం ఉండేది వేరే వాళ్ళు చూడడానికి కాదు, నీ కొరకు, నీ కుటుంబం కొరకు, క్షేమం కొరకు, సంఘ కాపరి కొరకు, విశ్వాసుల కొరకు, ప్రార్థన అంశముల కొరకు ఉంటే చాలా మంచిది. ఉపవాసము చాలా మంచిది. కొన్ని చాలా జటిలమైన సమస్యలకు పరిష్కారం ఉపవాస ప్రార్థన వల్ల కలుగుతుంది. మార్క్ 9:29 ఉంది, ఇది ప్రార్థన మరియు ఉపవాసం వల్లనే గాని మరి దేని వలన ఇలాంటిది వదిలిపోవట సాధ్యం. ఏదైనా సమస్య ఉంటే నలుగురు చెప్పుకుంటే సమస్య తీరుతుందని నువ్వు అనుకుంటావు, అది ఉట్టి మిథ్య అండి. నీకు దేవునికి ఒక మంచి సంబంధం ఉంటే ఉపవాసం ఉండి నీవు ఒప్పుకోవాల్సిన పాపాలు కానీ తప్పులు కానీ ప్రభు దగ్గర క్షమాపణ పొంది నేరుగా ఉన్న బంధం ప్రభుత్వం ఉంది కదా. మీరు కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంగా కృపాసనం యుద్ధకు రండి. దాని పేరే కృపాసనం. అంటే నీకు అక్కడ కృప దొరుకుతుంది, నీకు క్షమాపణ దొరుకుతుంది, నీకు ప్రేమ దొరుకుతుంది, నీకు ధైర్యము దొరుకుతుంది, నీకు పరిశుద్ధాత్మ శక్తి దొరుకుతుంది. సమస్యలు అలా విడిపోతుంది.